ఒకవేళ మనల్ని కన్నవాళ్లే దూరం అయిపోతే మనకు పెద్ద ముప్పేమీ లేదు. మనకున్న ఆప్తులు ఆధారమై ఉన్నవాళ్ళు మనకు దూరం అయిపోతే పెద్ద ముంచుకొచ్చింది ఏమీ లేదు. మనం నమ్మిన వాళ్ళు మనకు మోసం చేస్తే పెద్ద మనం కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. లోకం తీరే అట్లాంటిది. కాకపోతే మనుషులు దూరమైనట్టు దేవుని కృప గనక మనకు దూరం అయిపోతే ఇక జీవితం, నేను అనకూడదు, సేవకుని నేను ఆ మాట అనకూడదు, ఇక జీవించడమే కష్టతరం అయిపోతుందండి. నేను నా మాటగా చెప్పట్లే, చరిత్రను ఆధారం చేసుకొని చెప్తున్నా. సౌలుకి దేవుని కృప దూరం అయిపోయింది. వెంటనే దురాత్మ ఒకటి అతన్ని పట్టుకుంది. ఇక అక్కడి నుంచి అతను చేసిన పనులన్నీ దురాత్మ పట్టిన పనులే చేశాడండి. ఇక అంతే, కృప పోయిందా? ఇక నీ జీవితం ఎలా ఉంటుందంటే పోగొట్టుకునే అనుభవాలలో ఎండిన ఎడారిలో ఉంటుంది, కానీ అందులో జీవకళను మనం చూడాలి. అందుకే వేకువనే లేచిన, ఎప్పుడు కళ్ళు తెరిచినా, ఎప్పుడు పెదవి విప్పినా, నోరు తెరిచినా మన నోట రావాల్సింది, నాయనా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప.